జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. శ్రీమదక్ష గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీమదక్ష గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎంఆర్పిఎస్ జిందాబాద్. ఎంఆర్పిఎస్ జిందాబాద్. ఎంఆర్పిఎస్ జిందాబాద్. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వంలో 136వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనకు నివాళులు అర్పించాం. అయితే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకి, ఎంఎస్పి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మందకృష్ణ అధికారి పచ్చాన, రాజంపేట ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వం పచ్చాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లా అంబవాడ అనే ఒక మారుమూల గ్రామంలో ఆయన 12వ సంతానంగా జన్మించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నాం. మరి ఆయన నిమ్మ జాతుల వారి కోసం, వారి యొక్క రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నాం. ఆయన చదువుకున్న రోజుల్లో, బాల్యం దశలో, మరి ఆయన చదువుకునే రోజుల్లో స్కూల్లో కూడా వివక్షతకు గురైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆయన్ను ఒక సపరేట్గా ఒక మూలను కోసం పెట్టి ఆయనకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా సపరేట్ ఒక గ్లాస్ పెట్టి కోటి పిల్లకాయలు కూడా ఆయన్ను వివక్షతకు గురి చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నీళ్లు ముంచుకొని దోషులతో తాగితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన అంబేద్కర్ మన చెరువులో నీళ్లు తాగాడు, మరి ఆయన తాగిన చెరువులో మైలు పడింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేడను తీసుకొచ్చి ఆ మైలు పోయే విధంగా ఆ పేడను ఆ యొక్క చెరువులో గడిపినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఆ నీళ్ళన్నీ కూడా పేడ గడిపిన తర్వాత ఎవరూ తాగలేకుండా పోయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుంది. మరి ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసినటువంటి విషయాన్ని మరొకటి గుర్తు చేస్తున్నాం. ఆయన పోరాటాలు చేసి రిజర్వేషన్లు సాధించిన అటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, ఆయన న్యాయశాఖ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం మరి ఆ రోజు ఆయన ఆ యొక్క పార్లమెంటులో అడిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మహిళలకు రిజర్వేషన్లను ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క నెహ్రూ గారు వీళ్ళందరూ వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్లు 33% రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు. దానికి నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఉన్నటువంటి న్యాయశాఖ పదవికి రాజీనామా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ తెలియజేస్తుంది. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఉన్నత చదువుల కోసం లండన్కు పోయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బరోడా మహారాజు ఆర్థిక సహాయం అందించి ఆయన్ను ఈ యొక్క లండన్కు పంపించి లండన్లో ఉన్నత చదువులు చదివి ఆయన ఉన్నత చదువులు చదివిన తర్వాత ఇండియాకు వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో మరి ఆయన పోరాటం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి, ఎట్లా ఏ రకంగా మనం పరిపాలన చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రాజ్యాంగ ఆ యొక్క రచనా సంఘ కమిటీలో ఆయన్ను చైర్మన్గా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా బాబు జగజీవన్ రావును కూడా రాజ్యాంగ రచన సంఘంలో ప్రధాన కార్యదర్శిగా జగజీవన్ రావును కూడా నియమించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చూసి మరి 2.5 సంవత్సరం ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాతగా కొనసాగుతూ నేటికి కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగమే అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అయితే మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈరోజు కులరహిత పోరాటం రాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము స్వతంత్రం వచ్చి 70 నుంచి 80 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా నేటికి కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల పైన వివచ్చత కొనసాగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మా యొక్క మంగకృష్ణమాది గారి నాయకత్వంలో అతి తొందరలోనే కుల నిర్మూలన పోరాటం రాబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తూ ఈ అవకాశం మీకందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్ నాయకులకు, ఎంఆర్పిఎస్ పూర్తి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సామాజిక ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. బిఆర్ అంబేద్కర్ దళితుల యొక్క ఆశాజ్యోతి, దళితుల యొక్క ఆత్మబంధుడు, దళితులకే కాదు ఆయన నాయకుడు. మరి అన్ని కులాలకు నాయకుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ జయంతి కేవలం దళితులు మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ బిఆర్ అంబేద్కర్ అందరికీ నాయకుడు అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా సమాజంలో బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక పడిన అవమానాలు, కష్టాలు, కుటుంబాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దళితుల కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకొని మరి దళితుల కోసము మనకు రావాల్సిన హక్కుల కోసము మరి ఈ రోజుకి కూడా మనము అదే హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అనేది ప్రతి ఒక్క దళితుడు కానీ అందరూ కానీ గుర్తుంచుకోవాలని మీకు అందరికీ సైన్యంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పాదాభివందనం చేస్తూ ఇదే విధంగా మన యొక్క అంబేద్కర్ జయంతిని రాబోయే కాలంలో కూడా విజయవంతం చేయాలని మీకు అందరికీ ఒకటి చేస్తూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.